మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించిన పుట్టక్ సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీకి సంబంధించి అతను మనతో ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన అయిపోయింది. ఈ రాక్షస పరిపాలన పోతే ఏదో టైంలో ఏదో రాముడు ఉంటాడు, ఆ రాక్షస పరిపాలన అంతమంది ఇస్తారు. ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టడానికి గల కారణం ఏంటి? గట్టి కారణం ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసిన, సుమారు 950 కోట్ల నిధులు తీసుకొచ్చిన. వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. యథావిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మన ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో అయితే ఇప్పుడు మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించిన పుట్టక్ సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీకి సంబంధించి అతను మనతో ఉన్నారు. కొన్ని విషయాలు సార్తో చర్చించడానికి మనం ఇంత దూరం వచ్చేసామన్నమాట. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? నమస్తే సార్, బాగున్నాను. ఎలా ఎండలో చూస్తే హాట్గా ఉన్నాయి, ఎన్నికలు అలానే ఉన్నాయి. ఎలక్షన్ అంటే అది ఎండలో వచ్చింది. తెలంగాణ లాస్ట్ టైం బాగా కూల్గా వచ్చింది వాళ్ళకు, మాకు మేలు వస్తుంది కాబట్టి ఎండ విపరీతంగా ఉన్నాయి. అంటే ఎలా సార్ ఉంది ఇప్పుడు? ఒక పక్క ఎండలు చూసుకుంటే ఎంత హాట్గా ఉన్నాయి, రాజకీయాలు చూసుకున్నా హాట్గా ఉన్నాయి. సో రాష్ట్రం సుభిక్షంగా చల్లగా ఉండాలంటే ఎలాగ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఎలా బంగారు బాట వేయబోతున్నారు? మీ నియోజకవర్గం నుంచి మీకు ఎలా స్పందన ఉంది? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన అయిపోయింది. ఈ రాక్షస పరిపాలన పోతే ఏదో టైంలో ఏదో రాముడు ఉంటాడు, ఆ రాక్షస పరిపాలన అంతమంది ఇస్తారు. అది ప్రజలు ఇప్పుడు రాముడు మా తయారైనరు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తాయి, ఎప్పుడెప్పుడు అంతమొందించాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రజల్లో స్వచ్ఛందంగా వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఖచ్చితంగా ప్రజలు రేపు ఇంకేమో 23 రోజులు ఉంది ఎలక్షన్, ఖచ్చితంగా వాళ్ళకు సరే గుణపాఠం చెప్పి ఈరోజు ఆ రాక్షస పరిపాలన అంతమంది ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకని సార్ ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు? మీకు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ఏంటి ప్రత్యేకత ఏమైనా ఉందా? ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టడానికి గల కారణం ఏంటి? గట్టి కారణం ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసిన, సుమారు 950 కోట్ల నిధులు తీసుకొచ్చిన. ఎవరికి కానీ ఒక సమస్య లేకుండా, ఎక్కడ కమిషన్ లేకుండా కార్యకర్త సేవ చేసినాం. అప్పుడు ఏదో జగన్ గాలి అని చెప్పేసి 2019 అందరూ ఒక అవకాశం జగన్మోహన్కి ఇవ్వాలని చెప్పేసి అందరూ ఒక అవకాశం ఇచ్చిండ్రు, అయిపోయింది. అవకాశం ఇచ్చిన తర్వాత ఎందుకయ్యా అవకాశం ఇచ్చినాం, ఇటువంటి నాయకుడిని మేము ఎన్నుకున్నామని చెప్పేసి ప్రజలు ఇప్పుడు స్వచ్ఛందంగా మాకు సరైన పరిపాలన కావాలా, సరైన నాయకుడు కావాలని చెప్పి స్వచ్ఛందంగా ఈ జగన్మోహన్ చేసే అరాచకాలు, ఈ దౌర్జన్యాలు, ఇక్కడ శాసనసభ్యులు చేసినటువంటి అరాచకాలు ఇవన్నీ ప్రజలు గమనించి ఈరోజు పార్టీలకి తండోపతండాలుగా వస్తున్నారు. అదేవిధంగా ఒక చిన్న మాట అయితే మనం, ఎందుకంటే మేము ఇక్కడ ప్రజా అభిప్రాయాలు తెలుసుకున్నప్పుడు మాకు కొంత అవగాహన వచ్చింది. మద్యానికి సంబంధించి అలాగే ఇసుక సంబంధించి భారీ ఎత్తున ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వచ్చింది. సో దాన్ని మీ పరిగిందాక వచ్చింది అది? ఇప్పుడు మా నియోజకవర్గంలో ఇసుక దోపిడీ అయిపోయింది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రీగా ఇసుక ఇచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చి చూపుడికేమో టెండర్ పిలుస్తామని చెప్తారు. ఎంత టెండర్ పిలుస్తారు? సుమారు ఒక 40,000 క్యూబిక్ మీటర్ టెండర్ పిలుస్తారు. వీళ్ళు అమ్మేది 10 లక్షల క్యూబిక్ మీటర్ అమ్మిండ్రు. మేము పోయి అక్రమంగా అమ్ముతున్నారని చెప్పి మేము పట్టుకునే పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ ఏకపక్షం అధికారం, శాసనసభ్యులు ఏమి చెప్పిందో అదే జరగాల్సిందే. అధికారులు ఇప్పుడు సిస్టాన్నే కొలాప్స్ చేసేసిండ్రు ఆ సిస్టాన్ని. అందుకు ఇసుక తండోపతండాలు అమ్ముకున్నారు. ప్లస్ దాని మీద మేము కోర్టుకు పోయినాం, కోర్టులో స్టే తీసుకొచ్చినాం. కొన్ని చోట్ల మాకు తగినంత వరకు మేము అందరం కట్టడి చేసినాం. అయినా కూడా వాళ్ళు వదలడంలే. ఇంత దుర్మార్గ పరిపాలన ఇండియాలో కాదు ఎక్కడా ఉండదేమో నేను అనుకుంటున్నా. బీహార్లో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. బీహార్ కన్నా ఎక్కువ అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్. ఎస్ సార్. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ప్రజలు తిరుగుతాడు, మేము ప్రజలు తిరుగుతున్నాం. ప్రజలు రేపు ఎవరికి నిర్ణయిస్తే, ఎవరు మంచి వ్యక్తితో ఎవరు ఏం కథ రేపు ప్రజలు వేసిన ఓట్లను బట్టి నిర్ణయం తెలిపోతుంది. అంటే మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే వ్యక్తిగత సంబంధించిన విషయాలకు మనం కాకుండా రాజకీయానికి సంబంధించిన విషయాల్లో ప్రజలు ఇట్లా ఈ విధంగా తిరుగుబాటులో ఉంటున్నారు, ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే బాగుండు, ఇలాగా జనాలు ఈ విధంగా అయిపోయారు అన్నటువంటి ఏమైనా అభిప్రాయం ఉందా మీకు? మేము వ్యక్తిగత దానికి పోను, అసలు రాజకీయంగానే ఫైట్ చేస్తాం.
రాజకీయంగా నువ్వు చేసేటని హైలైట్ చేస్తాం, ఎత్తు చూపుతాం. మీరు చేసింది ఆ రాజకీయాలు, దౌర్జన్యాలు, దుర్మార్గం, ఇవన్నీ అక్రమ కేసులు, అధికారులు చెప్పి ఇవన్నీ ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. ఇవన్నీ ప్రజలు గమనించిన తర్వాత ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, మాకు ఈ నాయకుని దగ్గర ఉంటే మాకు అన్యాయం జరుగుతుంది, కరెక్ట్ మేము సుధాకర్ దగ్గర పోతే మా న్యాయం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ అయితే మా న్యాయం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ప్రజలు తండోపతండాలు వస్తున్నారు. ఎప్పటికైనా కార్యకర్త ప్రజలకు నమ్మకం కావాలా, ఆ నమ్మకం ఈరోజు వాళ్ళకు కలిగింది. దానివల్ల మాకు పార్టీ వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఇంకొక చిన్న విషయం సార్, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు ఇద్దరికి సంబంధించి మంచి అనుబంధం ఉంది మీకు, వాళ్ళిద్దరితో మంచి స్నేహబంధం కూడా ఉన్నట్టుంది. మొన్న యువగలం పాదయాత్రలో చూసుకున్నట్లుగానైతే ఎంతోమంది ప్రజలు కూడా భారీ ఎత్తున ఇక్కడికి విచ్చేశారు మీకోసం, అలాగే లోకేష్ బాబు కోసం. ఎలాంటి సంబంధాలు ఉన్నాయి సార్? ఎందుకు మరి అంత మీకు స్నేహబంధం ఏర్పడింది? ఏ విధంగా? మేము నీతి నిజాయితీగా నమ్మకంతో పనిచేసే వ్యక్తులం. మాకు డబల్ గేమ్ లేని ఉండదు. చేస్తే ఆనెస్ట్గా పనిచేస్తాం. పార్టీ కూడా గమనిస్తుంది ఎవరెవరు ఆనెస్ట్ పనిచేస్తారో, ఎవరు ఉన్న గమనిస్తారు. కాబట్టి దానికి గౌరవం ఆటోమేటిక్ మేము కూడా అంతే కదా, ఏ కార్యకర్త బాగా కష్టపడి పనిచేస్తే మనకి గౌరవం ఇస్తాం. అదే రకంగా మేము మమ్మల్ని సార్ కూడా నిజాయితీ పనిచేస్తారని చెప్పి గౌరవం ఇస్తున్నారు. కాబట్టి ఆ గౌరవమే లేకుండా నాకు టీటీడీ పదవి ఎలా ఇస్తారు? టీటీడీ చైర్మన్ నాకు ఇస్తారు, ఎవరు ఊహించలే. ఇవన్నీ ఇచ్చారు కాబట్టి మాకు కూడా సార్ మీద గౌరవం ఉంది, సార్కు మా మీద గౌరవం ఉంది. మేము పార్టీ కోవటం ఎల్లవెళ్ళ అహర్నిశలు కష్టపడతాం. మళ్ళీ ఏమైనా టీటీ చైర్మన్గా ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా సార్ అధికారులకు వచ్చిన తర్వాత? ఈ రోజు వరకు నేను చెప్పగలుగుతా, రేపు నేను ఏం చెప్పలేను. రేపు ఏం జరుగుతుందో ఇంకా చెప్పలేము. ఈ రోజు వరకు మేము బాగుంటాము. మా నాయకుడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని బాగా చూసుకుంటారు. మేము అందరూ హ్యాపీగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతాము. సార్ థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు అధికారంలోకి రావాలని, మీ ప్రయత్నం సాగాలని ప్రత్యేకంగా మా సువర్ణ మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.